అందరికీ నమస్తే అండి. చివరికి మా అంబటి రాంబాబు ఎంత నీచానికి దిగజారిపోయాడంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అంబటి రాంబాబు అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. పెట్టి గత కొన్ని రోజులుగా రోజుకు ఒక వీడియో చొప్పున ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వీడియోలు పెట్టుకుంటూ వస్తున్నాడు. అయితే సడన్గా ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇక తమ్ముళ్ళు పెడుతున్నాను చూడండి. ఇంటూరి రవికిరణ్ మనందరికీ తెలిసిందే. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మహిళలని కూడా చూడకుండా నీచంగా పోస్టులు పెట్టి ఫోటోలు మార్కింగ్ చేసి మనం చెప్పలేం ఆ భాష మన ఇక్కడ చెప్తే బాగోదు అంతలా ట్రోల్ చేసి చూడాడు. ఆడిపైన కేసులు పెట్టిన లోపలైతే పెట్టిన తమిళం చూసారా? యోధుడు ఇంటూరి రవికిరణ్ ఎందులోని అమ్మనాబుద్ధులు తిట్టడంలో నిజంగా సిగ్గేమని అనిపిస్తుంది అసలు. ఏమయ్యా నువ్వు మాజీ మంత్రివా లేదంటే నా యూట్యూబర్ అనుకున్నావు? నాకు అర్థం కాదు. ఏం కర్మ నీకు? మేమంటే పిల్లల కొట్టులో అనుకో, నీకేం పోయా కాలం అని అడుగుతున్నా. మాజీ మంత్రి చివరికి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే అమ్మనాబూతులు తిడుతూ మహిళలని కూడా చూడకుండా వాళ్ళ ఫోటోలు మార్కింగ్లు చేసే వ్యక్తుల్ని వాళ్ళని యోధులుగా పొగుడుతూ నీ ఛానల్లో పెట్టుకోవాల్సిన కర్మకు దిగజారిపోయావు. కర్మ పట్టేసింది నీకు. ఆ స్థాయికి దిగజారిపోయావు నువ్వు. ప్రజానాయకుడివి, ఆయన ఒక వీరుడు, నువ్వు ఒక ధీరుడివి. ఏం సిగ్గేమని అనిపించట్లా అసలు? సరే ఎన్ని పక్కన పెట్టి నేను తర్వాత మాట్లాడుకున్నాం. కానీ ఇంటూరి రవికిరణ్కి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నెలకి ఒక 73,000 రూపాయలు జీతం ఇచ్చేవారు డిజిటల్ కార్పొరేషన్లో. అంటే ఏంటి? ప్రభుత్వ ఉద్యోగి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నాడు. ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ రాజకీయ పార్టీల గురించి, రాజకీయ నాయకుల గురించి ఎలా విమర్శిస్తాడయ్యా? నువ్వు చెప్పుకొని ఏ విధంగా విమర్శిస్తారు? అంటే మీ కార్యకర్తలకి ప్రజల సొమ్ము జీతాలుగా కట్టపెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టేయండి, వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని బూతులు తిట్టేయండి, ఫోటోలు మార్కింగ్ చేశానని చెప్పేసి ముసుగులిపేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేసి ఇవాళ వాళ్ళ జైలు పాలు అయిపోతే వాళ్ళ జీవితాలు యోధుడు, వీరుడు, సూర్యుడు అని చెప్పేసి ఇక్కడ మీరు వచ్చి సర్టిఫికెట్లు ఇస్తారా? అసలు సిగ్గాని అనిపిస్తుంది నీకు అసలు? ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఎవడు సంస్కారవంతంగా మాట్లాడి ఎవడు ప్రభుత్వాన్ని విధి విధానాల గురించి ప్రశ్నించడు చెప్పు. బోరుగడ్డ అనిల్ గడు చిన్న చిన్న పిల్లలు నీ ఇంట్లో నీ కూతుర్లు అంటే నీకు నొప్పి తెలిసేదేమో. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాళ్ళ కూతుర్ని ఉద్దేశించి అనకూడదు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. నీ ఇంట్లో కూతుర్లు అంటే నీకు బాధ కదా? మనం అంటే నొప్పి తెలిసేది. మీ శ్రీరెడ్డి ఇద్దరు ఒకటే కేటగిరీ, నువ్వు శ్రీరెడ్డి ఇద్దరు ఒకటే కేటగిరీ. ఆవిడ మహిళ, నువ్వు మొగుడు, అంతే తేడా. ఇది జెండర్ తేడా అంతే. బుద్ధులు రెండు ఒకటే. అర్థమైందా? ఎంతసేపు ఒకటే యావా నేను చెప్పకూడదు ఇక్కడ. ఇద్దరు ఒకటే కేటగిరీ, ఒకటే. ఇద్దరు మనస్తత్వాలు సేమ్ ఉంటాయి. ఇద్దరు ఒకే విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అది కాకపోతే ఏంటంటే కొద్దిగా నోటితోలు కొద్దీ ఏదేదో మాట్లాడేస్తూ ఉంటుంది. నువ్వు కాస్త కంట్రోల్లో పెట్టుకొని కేవలం ఫోన్లో మాత్రమే మాట్లాడతాం మనం. అది కూడా హస్కీ వాయిస్. చేంజ్ చేసుకున్నావా? చేసుకుంటారు చేంజ్. మాజీ మంత్రి అయ్యింది పోరంబోగి వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చుకుంటా నీ స్థాయిని నువ్వు ఎందుకైనా దిగజారు చేసుకుంటావు నాకు అర్థం కావట్లా. నాకు చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది, నీ గురించి మాట్లాడడానికి నిజంగా నాకు సిగ్గేస్తుంది. వాళ్ళ ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించేసాడా? ఏమన్నా ప్రశ్నించింది? నువ్వు చెప్పు. ఏం పోస్టులు అయితే ఏం కేసులు పెట్టారు చెప్పు. అరెస్ట్ అని ఎవడైనా సరే ఎవరినన్నా తీసుకో, ఎవరినన్నా చూపించు, చెప్పు. అది చెప్పలేరు. వాడు యోధుడు, వీడు వీరుడు, బోరుగడ్డ అనిల్ గడి గురించి కూడా వీడియో చేసే. ఇంకెందుకు లేటు? యోధుడు ఇంటూరి రవికిరణ్ అన్నావు కదా, పోరాట వీరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అని చెప్పేసి ఒక వీడియో వేసే శ్రీరెడ్డి గురించి కూడా ఒక వీడియో చేసేది. దరిద్రవంతులు పాలితే చేస్తాడా? ఫోన్ కాంటాక్ట్లు లేవేమో కానీ ఒకవేళ ఫోన్ కాంటాక్ట్లు కానీ ఉంటే కనుక
శ్రీరెడ్డి గురించి కూడా ఒక వీడియో చేస్తాడు. గొప్ప దేవత, మా పార్టీని కాపాడింది శ్రీరెడ్డే, శ్రీరెడ్డి లేకపోతే మేము లేవు, మేమే శ్రీరెడ్డే మేము, ఇవాళ ఏదో పరిస్థితులు బాగోక శ్రీరెడ్డిని అలా గాలికి వదిలేసామని కూడా మాట్లాడేస్తాడు. చేస్తాడు, రేపు ఎల్లుండో చేస్తాడు. శ్రీరెడ్డిని అక్రమంగా వేధిస్తున్నారు, అన్యాయంగా వేధిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టారు. ఇంకా అదొక్కటే తక్కువ వచ్చింది. ఇంకా ఏ సిగ్గు అనిపించట్లేదు నీకు రాంబాబు. మళ్ళీ చెప్తున్నాను, ఈ పోరబోకే ఎదవ వల్లనే నువ్వు వెనకేసుకొస్తే నీ పరువే పోతే. బాగా గుర్తుపెట్టుకో. వాళ్ళు వేసిన వేషాలు, వాళ్ళు వేసిన పోస్టులు ప్రజలందరూ చూశారు. ఎవడో కూడా అయ్యో పాపం వాళ్ళు అరెస్ట్ అయ్యారంట అని అనట్లా, ఇంకా సంతోషపడుతున్నారు. అర్థమైందా? కావాలంటే ఎక్కడ దాకా వద్దు, మీ అఫీషియల్ పేజీలో ఇంటూరు రవికిరణ్ గారి పోస్ట్ కానీ వార్త కానీ వాళ్ళ భార్య మాట్లాడిన వీడియో కానీ వేస్తే ఆ కింద కామెంట్లు చదువుకో ఒకసారి. మీ పార్టీ కార్యకర్తలే మిమ్మల్ని అమ్మనాబుతులు తిట్టుతున్నారు. అలాంటి పోరంబోకి యాదవ్ని పెంచి పోషించే 11 స్థానాలకే మనం పరిమితం అయ్యాము. ఇంకా వాళ్ళని వీరులు దీరులు అని చెప్పి ఎందుకు లేపుతున్నారా? మీ పని ఏదో మీరు చేసుకోండి. అవసరం అయితే వాళ్ళకి న్యాయపరంగా కాస్త సహాయం చేసి ఆ బెయిల్ ఏదో ఇప్పించి మీ పని మీరు చూడండి రా సవటర్లారా అని చెప్పేసి మీ కార్యకర్తలు తిడుతున్నారు. ఇక నువ్వు వచ్చేసి వీరుడు ధీరుడు అని చెప్పేసి నీకు వెనకేసి వచ్చేస్తున్నావు. నీకు దిక్కు మొక్కు ఉండదు. కాస్త సిగ్గుపడాయా, నువ్వు మాజీ మంత్రివి కదా. వాళ్ళందరూ వీరులు. ఇంక రానున్న రోజుల్లో పంచప్రభాకర్ గారు, ఆ బోరిగడ్డ గారు, శ్రీరెడ్డి వీళ్ళందరినీ కూడా మనం భుజాన్ని వేసుకొని మా పార్టీకి వీళ్ళే వీరులు శ్రీరెడ్డిని ఉద్దేశించి చెప్పేసే. ఇంకా పోరాట యోధురాలు శ్రీరెడ్డి తమ్నేల్ అదే పెడతా. తమ్నేల్ కూడా ఆ పోరాట యోధుడు ఇంటూ రవికిరణ్ అని పెట్టావు కదా నువ్వు శ్రీరెడ్డి గురించి మాట్లాడని పెడతా. పోరాట దేవత అని చెప్పేసానో, లేదంటే ఇంకోటను లేదంటే పోరాట యోధురాలు అని చెప్పేసి అని పెట్టి, ఎందుకంటే రేపు ఏళ్ళు నువ్వు ఖచ్చితంగా చేస్తావు శ్రీరెడ్డి మీద వీడియో, నాకు తెలిసే విషయం. కాస్త సిగ్గుపడి ఇంక సెలరేసాలి మానే. అయినా నీకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు అయి పెచ్చ కాకపోతే యూట్యూబ్ ఒకటి తక్కువ వచ్చింది మనకి. నేను యూట్యూబ్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించు, కానీ ఇలాంటి యదవల్ని వెనకేసుకురామాకు అని అడుగుతున్నా. ఆడెవడైతే ఉన్నాడో ఇలాంటి యదవల్ని వెనకేసుకురామాకు అని చెప్తున్నాం. మేము చెప్పేది అది గుర్తుపెట్టుకొని మనసు ఉంటే బాగుంటుంది. లేదు మేము ఎలాగే తాగలాడతామంటే ఇక మా బోటోలతో కనిపించుకోవాలి. నువ్వు ఈ స్థాయికి ఈ రేంజ్కి దిగజారిపోతావని నేను ఎప్పుడూ అనుకోలే.